பின்னாடியே வாங்கோ. பார்த்து பார்த்து வாங்குமா. సీక్రెట్ కడమంగో. కదిలితే కాల్ చేస్తావు. షూట్ చేయకండి సార్, మేము నేరస్తులం కావు. వేగమా వేగమా, ముట్టి పొడుగో కై తొక్కుంగో. ఎవరు మీరు? సార్ మేము నేరస్తులం కావు, మమ్మల్ని షూట్ చేయకండి. ఎవరు మీరని అడిగాను. నా ధర్మదాస్, ఇది ఎండ కుటుంబం. మేము ఇలంగై నుంచి వస్తున్నాం. ఎందుకు వచ్చారు? కావాలని రాలేదు సార్. కావాలని రాలేదంటే ఎలా వచ్చారు? దారి తప్పు వచ్చాం సార్. దారి తప్పొచ్చారా? சொல்லுங்கோ. இலங்கையில குடும்பமா மீன் பிடிச்சிட்டு இருக்கும் போது வழிமாறி இந்தியாவுக்கு வந்துடும் சொல்லுங்கோ. விசிறன் மாதிரி கதைச்சு கொண்டிருந்தால் குனிய வச்சு சுட்டுருவாங்கடா. வாடா. ఇక్కడికి వచ్చి ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు? నా బామ్మర్ది ప్రకాష్ కే తెలుసు సార్, తనే అన్ని చూసుకుంటున్నాడు. ప్రకాష? ఓం సార్. ఇప్పుడు వాడెక్కడున్నాడు? తీరానికి వచ్చిన తర్వాత చెత్త పడేయకండి అన్న బోర్డు పక్కనే ఉంటానన్నాడు సార్. చెత్త పడేయకండి అన్న బోర్డా? లే సార్, పైకి లే. ముందుకెళ్ళు. ప్రకాష్ ఏడా ప్రకాష్? ఇక్కడే మా కోసం వెయిట్ చేస్తానని చెప్పాడు. నాకు తెలిసి మిమ్మల్ని చూడగానే పారిపోయాడనిపిస్తోంది. పారిపోయాడా? మనిషి బాగా లావుగా ఉంటాడు, అంత త్వరగా పారిపోలేడు. పరిగెత్తినా ఒకే చోటే ఉంటాడు. నాకు తెలిసి ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటాడనిపిస్తోంది. ఏరా, ఇక్కడే ఉన్నావా? నిన్నే మేము వెతుకుతున్నాం. లేరా పైకి. బాగున్నావా అన్నయ్య? ఎవరది? రే, మనం ఏమైనా షేర్ ఆటోలో వెళ్తున్నావా? ఏదో ఒకటి చెప్పి బతిమాలు రా. సార్ ప్లీజ్ సార్, ఇలంగైలో చాలా కష్టం. మీకే తెలుసు కదా, అన్ని ధరలు పెరిగిపోయాయి, అప్పు కూడా చాలా ఎక్కువైపోయింది. మీ சோதரடிగా నన్ను భావించి సహాయం చేస్తూ. என்ன செய்றீங்கள்? என்ன செய்றேன் என்றால், விழுங்கல உங்களை காப்பாத்ததாண்டா அவர்கிட்ட கதைச்சிட்டு இருக்கேன். காப்பாத்த வேண்டும் நினைச்சிருந்தா நீங்க எங்களை இங்க கூட்டி கொண்டு இருக்கவே கூடாது. வேற என்ன செய்ய வேண்டும் என்று சொல்ற? அதை யோசிக்க எனக்கு எங்க நேரம் இருந்தது? நீங்க தான் எங்களை வேக வேகமா இழுத்துட்டு வந்துட்டீங்களே. இங்க பார், உன்னால உதவி செய்ய முடிஞ்சா மட்டும் பேசு, இல்லையண்டா உன்ன மாதிரி எதை பத்தியே யோசிக்காம என்னால இருக்க முடியாது. எனக்கு என் குடும்பம் முக்கியம். சார், మా మీద దయ చూపించండి సార్, ప్లీజ్ సార్. நீங்க என்ன வேண்டும் என்றாலும் செய்யுங்க, அதை பத்தி எனக்கு அக்கறை இல்ல. ஆனா காலத்தோடாம கதைங்க. తండ్రి ఇంకోళ్ళ కాళ్ళు పట్టుకోవడం ఏ కొడుకు ఇష్టం ఉండదు. ఇదంతా చేసి మమ్మల్ని విల్లన్లో చేస్తున్నారు. ఏ శాపమో మీకు ఇలా దెబ్బల మీద దెబ్బలు తగులుతోంది. ఆ శాపం తరతరాలుగా ఉంటుంది కదా సార్. తన పేరు జెనీ. 2 సంవత్సరాలకి ముందు మా నాన్న నాకు బర్త్డే కొనిచ్చారు. మా కుటుంబంలో తను ఒకరితి. నేను జెనీని మీకు ఇస్తే నా గుర్తుగా మీరు పెంచుకుంటారా? డబ్బు అడుగుతారని ఆలోచిస్తున్నారా? అదేం అడగనులేండి. కుటుంబంలో ఒకతని చెప్పి నాకిస్తానంటున్నావు. అందుకే మీకు ఇస్తానని చెప్తున్నాను. అర్థం కాలా? మీరు ఎలాగో మమ్మల్ని మా దేశానికి పంపించేస్తారు కదా. అవును. మా ఊర్లో మాకు చాలా రోజులు 3 పూట్ల తిండి ఉండదు. అప్పుడు మా నాన్న ఆకలేసినా మేము తినాలని ఆయన తినకుండా మాకు పెడతారు. అదే మాకు ఆకలేసినా జెనీ తినాలని మా అన్నని జెనీకి పెట్టలేం కదా. అట్లీస్ట్ తనని మీకిస్తే కొంచెం మంచి తిండి పెడతారు కదా.
నేను దీనికి అన్నం పెడతానని నువ్వెలా నమ్ముతున్నావు? ఈ బండ్లో ఎక్కేటప్పుడు మీరు మా మామయ్యని నీళ్లు కావాలని అడిగారు కదా, అడిగాను. అందుకు ఎవరో తెలియని వ్యక్తి దగ్గర నీళ్లు కావాలని అడిగిన మీరు అలాంటి ఒక ముక్కు మొహం తెలియని కుక్కని పెడిగిరి కావాలని అడగరా మీరు? నేను ఆ కుక్క ఒకటారా? కుక్క గురించి నవ్వుతున్నాడా లేక నన్ను చూసి నవ్వుతున్నాడా? నీ పేరేంటి? ఆకాష్. నా కొడుకు పేరు కూడా ఆకాశే. వాడికి మాటలు రావు. ఒకవేళ వాడు మాట్లాడితే ఇదిగో వీడిలానే మాట్లాడతాడు అనుకుంటాను. పెచ్చ అల్లరి. మేము మిమ్మల్ని చూడలేదు, మీరు మమ్మల్ని చూడలేదు. అర్థమైందా? ఆకాష్కి జెన్నీని గిఫ్ట్గా ఇచ్చి మంచి పని చేసావు దాసు. రే, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ కుక్కని? నేను బ్యాగ్ తీసుకోవడానికి వెళ్ళాను కదా, అక్కడే చూసాను దీన్ని. వెంటనే బ్యాగ్ వేసుకొని తీసుకొచ్చేసాను. దాస్, ఆకాష్ ఏమంటున్నాడు? అయితే ఆకాష్ చెప్పిందంతా అబద్ధమా? అంటే ఆకాష్ బర్త్డేకి నువ్వు జెనీని గిఫ్ట్ ఇవ్వలేదా? ఆకాష్ అంటే దాని పేరు జెనీ కాదా? ప్రకాష్ ప్లీజ్, ముందు తన పేరే ఆకాష్ కాదు. కాసేపు మాట్లాడకుండా ఉంటావా? వెనకే ఉండు మిలంగిలా. ఉండు విల్లంగిల్లానా? సొంత చెల్లెల పిల్లల పేర్లు కూడా తెలియకుండా ఉన్నావు నువ్వు. ఆయన పిల్లాడి పేరుని నువ్వెలా కనిపెట్టావు? ఆయన చేతి మీద ఆకాష్ అనే పేరు పచ్చబొట్టుంది. భైరవన్ అనే పేరు ఆయన యూనిఫామ్ మీద చూశాను. అంటే ఖచ్చితంగా అది ఆయన పేరు ఉండే అవకాశం లేదు. తప్పకుండా అది ఆయన కొడుకు పేరు అయి ఉంటుందని ఆలోచించాను. అది ఆయన కొడుకు పేరు కాకపోయి ఉంటే అప్పుడేం చేస్తుండేవాడివి? మా నాన్న పేరు కూడా ఆకాష్ అని చెప్పి దానికో షార్ట్ స్టోరీ చెప్పేవాడిని. మనిషి వేరేనా, ఎమోషన్ ఒకటే కదా. వీడి తెలివికి శ్రీలంకనే తాకట్టు పెట్టేస్తాడు. ఇప్పుడేం చేద్దాం? అన్ని నన్నే అడుగు. ముందు ఇక్కడి నుంచి బయలుదేరదాం. నీకో పని వెతకాలి. పని దొరుకుతుందా? దొరకాలి, బాగా సంపాదించాలి. నేనే నీ నెంబర్ని బ్లాక్ చేసి చెల్లెలు మొగుడు పెడితే తప్పిందనే స్థాయికి నువ్వు సంపాదించాలి. సంపాదిస్తావా? సంపాదిస్తాను. కమాన్. ఏంట్రా? రే, కళ్ళు తిరిగి పడిపోయాడు అనుకుంటా. వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేయి. ఆడు ఫుల్ గా మందు కొట్టి పడుకున్నాడు. అంబులెన్స్ కు ఫోన్ చేయమంటావేంటి? మందేసి పడుకున్నాడు, కింద పడిపోయాడు. ముందు అంబులెన్స్ కు ఫోన్ చేయి. వారిని మగ మదర్ తెరిసా పేరు వచ్చేలా ఉంది నీకు. హలో సార్, అంబులెన్స్. ఈయన సమస్య ఏంటమ్మా? వాడేమైనా చచ్చిపోతాడా? మీ నాన్న లక్షణం గురించి నీకు తెలుసు కదా, మాట్లాడుకో. ఇదేం పెద్ద లక్షణం? ఈ లక్షణాల వల్లే అన్నిటినీ వదిలేసి ఇక్కడికి వచ్చాం. నీతో దాసు, ఈ ఇంట్లోనే మీరు ఉండబోతున్నారు. నలుగురికి ఇది చాలా పెద్ద ఇల్లు. ఇల్లు మాత్రమే కాదు, ఈ ఏరియా కూడా చాలా పెద్దదే. చుట్టుపక్కల ఎవరితోనూ మాట్లాడుకోరు. ఇదే మనకు చాలా సేఫ్. ఈ ఇంటి ఓనరమ్మ గారితో మాట్లాడాను. ఆవిడ కొంచెం మంచి ఆవిడలాగే ఉన్నారు, కానీ వాళ్ళ ఆయనే కొంచెం ఇబ్బంది పెట్టేలా ఉన్నాడు. అతనితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? ఆయన ఏం చేస్తూ ఉంటారు? ఇదేం మాట ఆవిడని అడిగాను. ఒక్కసారి కాదు, 3 సార్లు. నైస్ స్మైల్. సార్ ఏం పని చేస్తున్నారో చెప్పలేదు. ఓ ఆయన ఇక్కడే. ఒక్క నిమిషం. ఓకే, వెళ్ళండి. కిచెన్ పని మాత్రం ఎప్పటికీ అవదు. బబ్బబ్బా. మనం ఏం మాట్లాడుకుంటున్నా? అదే సార్ ఏం పని చేస్తున్నారని అడిగానండి. ఓ ఆయన ఇక్కడే. ఎవరి అబ్బాయి? మా అమ్మాయే. ఏదో చిన్న సమస్య అనుకుంటాను. అది పెద్దదవకుండా చూసుకోండి. మనం ఏం మాట్లాడుకుంటున్నాం? వద్దు, ఆ విషయం మనం మర్చిపోదామండి.
నా హస్బెండ్ ఏం చేస్తున్నారనే కదా అడిగారు. ఏ, ఏ, ఏ. ఆయన ఇక్కడే. పాలు ప్లీజ్ ప్లీజ్ వెళ్ళండి. మధ్యాహ్నం 1 గంటకి పాలు రావడం సహజమే కదా, వెళ్ళండి. ఈ రోజు వెళ్ళి మీ ఆయన ఏం పని చేస్తున్నాడు అని అడిగినప్పుడు ఎలాంటి ఆటంకాలు వస్తాయోనని చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఒకవేళ భూకంపం వచ్చినా రావచ్చు. సరే చాలు, లోపలికి వెళ్దాం. నమ్మట్లేదు కదా, లోపలికి రా చూపిస్తా. తప్పుకొచ్చేలేమ్మా. ఆంటీ ఉంగడ అన్నను నమ్ములామో. వేరే వழி இருக்கா? కొత్తగా వచ్చారా మీరు? ఓ మీరు? ఆహా, మేము ఇక్కడే ఈ పక్కనే ఉంటాం. ఈయన మా ఆయన. పనికి టైం అయింది కదా, వెళ్దాం. నేను తర్వాత వస్తాను. వా